సో ఇప్పుడు సెమీఫైనల్స్ కి ఏ టీం వెళ్తుంది అని మీరు యా అనుకుంటున్నారు? యా సెమీఫైనల్ అంటే ప్లే ఆఫ్స్. ఫస్ట్ ప్లే ఆఫ్ కు 3 టీమ్స్ అయితే అయిపోయినాయి. సో ఉమ్, ముంబైకి కొంచెం బెటర్ ఛాన్సెస్ కనబడుతున్నాయి నాకు అనిపిస్తుంది. ఢిల్లీ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ లో వాళ్ళు గెలిచా కానీ వాళ్ళకి ఛాన్స్ ఉండదండి. ఉమ్, ఇప్పుడు ఢిల్లీకి అసలు యాక్చువల్ గా 2 మ్యాచెస్ లో 2 విన్స్ అనేవి కంపల్సరీ అయిపోయినాయి. ఉమ్, సో 2 గెలిచినట్లయితే 17 పాయింట్స్ అవుతాయి. 17 పాయింట్స్ మాత్రం సెకండ్ పొజిషన్ లో ఉండడానికి మాత్రం సరిపోవాలి. ఎందుకంటే ఆర్సీబీ నెట్ రన్ రేట్ బెటర్ గా ఉంది. అండ్ పంజాబ్ నెట్ రన్ రేట్ కూడా బెటర్ గా ఉంది వీళ్ళతో కంపేర్ చేసినట్టయితే. ఉమ్, సో ఢిల్లీ 2 మ్యాచెస్ లో కంపల్సరీ గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది కనుక రమ్య, నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ఛాన్సెస్ కొంచెం తక్కువనే కనబడుతున్నాయి. ఐ థింక్ ఉమ్. మీకు గుజరాత్ తోటి ఆర్సీబీ అండ్ పంజాబ్ తో ఎవరు ఉండబోతున్నారు అంటే ముంబై ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ముంబైయా లేకుంటే ఢిల్లీ అనిపిస్తుందా? నాకు ఢిల్లీ అనిపిస్తుంది. ఓ లవ్లీ అండి. ఢిల్లీ అనిపిస్తుంది నాకు కూడా చాలా మంచిది. ఎందుకు మంచిది అని మీరు అడగండి. బికాస్ చెప్పండి ఇప్పటి వరకు ఎందుకు టైటిల్ మంచిదని మీరు గెలవనటువంటి అనుకుంటున్నారు? టైటిల్ గెలవనటువంటి టీమ్స్ రేస్ లో ఉంటే బాగుంటుందండి. అంటే మనం కనీసం ఒక కొత్త ఛాంపియన్ ని చూసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఒక గుజరాత్ ఒకటే టైటిల్ గెలిచిన టీం ఉంటుంది మీరు అన్నట్టుగా. అండ్ ఉమ్, ఢిల్లీ, తర్వాత పంజాబ్, ఆర్సీబీ, ఈ మూడు కూడా ఇప్పటి వరకు టైటిల్ గెలవలేదు. ఆర్సీబీ 3 టైమ్స్ ఫైనల్స్ లో వెళ్ళారు. ఢిల్లీ ఒకసారి ఫైనల్ ఓడిపోయినారు. పంజాబ్ ఒకసారి ఫైనల్ ఓడిపోయినారు. అండ్ పంజాబ్ ఢిల్లీ పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ 4-5 సీజన్స్ లో రియల్ గా చెప్పుకోదగ్గగా లేదు. పంజాబ్ అయితే లాస్ట్ 10 సీజన్స్ నుంచి అనుకున్నట్టుగా రాణించడం లేదు. ప్లే ఆఫ్స్ గా చేరుకోవటం లేదు. సో ప్లే ఆఫ్స్ కి వాళ్ళు చాలా రోజుల తర్వాత చేరుకున్నారంటే ఒక మంచి ఛాన్స్ వాళ్ళకు ఉంది. సో ఇప్పుడైనా కానీ కొంచెం కొత్తదనం ఉండాలి. ఉమ్, అంటే ప్రతిసారి ముంబై 5 టైమ్స్ గెలిచినటువంటి ముంబై గెలవడం అనేది అంత పెద్ద దాంట్లో ఆ, అది ఉండదు, అసలు థ్రిల్ అనేది ఉండదు. సో ఉమ్, మీరు అన్నట్టుగా కొంచెం కొత్త టీం గెలిచినట్లయితే అది ఆర్సీబీ అయినా కానీ పంజాబ్ అయినా ఢిల్లీ అయినా ఐ విల్ బి పర్సనలీ హ్యాపీ. నో ఉమ్. డౌట్ అండి. నాకు కూడా ఢిల్లీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. బికాస్ ఇప్పటి అనిపిస్తుంది వరకు వాళ్ళు నేను టైటిల్ అనుకోను. గెలవలేదు. యా కనీసం ఐఎమ్ సపోర్టింగ్ యూ ఇన్ దట్. బికాస్ కనీసం అప్పుడు గుజరాత్ ఒకటే ఉంటుంది. ఆ గుజరాత్ ఓడించారు అనుకోండి, ఉమ్, అప్పుడు ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఈ 3 టీమ్స్ లో ఎవరైనా టైటిల్ ఎవరు ఆర్సీబీ అయితే ద బెస్ట్. ఉమ్, ఆర్సీబీ కాకుండా పంజాబ్ అయినా పర్వాలేదు. ఉమ్, ఆర్ లేకుంటే ఢిల్లీ అయినా పర్వాలేదు. ఉమ్, కానీ మళ్ళీ గుజరాత్ ఫైనల్లోకి వచ్చి గుజరాత్ టైటిల్ కొట్టే ఛాన్సెస్ ను మరి మెరుగుపరుచుకుంటే మాత్రం ఉమ్, ఇట్స్ ఓకే, విల్ బి హ్యాపీ బికాస్ దే హావ్ రియలీ ప్లేడ్ గుడ్ క్రికెట్. బట్ నాకు పర్సనల్ గా మాత్రం ఒక కొత్త టీం గెలిస్తే బాగుంటుంది. ఉమ్. సో నేను కూడా అదే ఒపీనియన్ మైండ్ లో పెట్టుకునే చెప్పాను, ఢిల్లీ గెలిస్తే బాగుంటుందని. Really, మీరు ఇప్పుడు చాలా చెప్పండి, మంచిది అబ్సల్యూట్. ఈసారి ఐపీఎల్ సీజన్ లో ఐపీఎల్ కప్పు కొట్టేది ఎవరు? ఆ, నాకేమనిపిస్తుంది అంటే ఆర్సీబీ అండ్ పంజాబ్ లో 2 టీమ్స్ కు ఛాన్స్ ఉంటుందండి. 2 టీమ్స్ నేను తీసుకుంటాను. ఒక టీం అయితే కష్టం చెప్పడం. బట్ అయితే ఐదర్ ఆర్సీబీ ఆర్ పంజాబ్. ఆర్సీబీ అయితే చాలా హ్యాపీగా ఉంటాను. పంజాబ్ గెలిస్తే కూడా చాలా హ్యాపీగా ఉంటాను. బట్ హ్యాపీగా ఆర్సీబీ ఉంటారు. గెలిస్తే ఎందుకు హ్యాపీగా ఉంటాను. పంజాబ్ ఆర్సీబీ గెలిస్తే ఎందుకు హ్యాపీగా ఉంటానంటే బికాస్ ఫర్ విరాట్ కోహ్లీ. ఉమ్, ఇంత సర్వ్ చేసినటువంటి విరాట్ కోహ్లీకి ఉమ్, ఒకటే టైటిల్ లేదండి. మనం ఎప్పుడు అంటుంటాం కదా స్పోర్ట్స్ లో, చూడండి ఇప్పుడు లియోనల్ మెస్సీ మీకు తెలుసు, అద్భుతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్. లాస్ట్ టైం వాళ్ళు ఫీఫా వరల్డ్ కప్ గెలిచినంత వరకు పాపం ఆ వరల్డ్ కప్ తప్పితే అన్ని టైటిల్స్ ఉన్నాయి. లాలీగా టైటిల్స్ ఉన్నాయి. ఈవెన్ కోపా అమెరికా కూడా వాళ్ళు గెలిచారు లాస్ట్ ఇయర్ అమెరికాలో. అది కూడా గెలిచారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఫీఫా వరల్డ్ కప్ లో మాత్రం ఫైనల్లో వెళ్ళే కానీ గెలవలేకపోయింది. బట్ ఉమ్, లాస్ట్ టైం మాత్రం వాళ్ళు ఆ ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఆ మెస్సీకి ఆ టైటిల్ గెలిపించారు. ఉమ్. అది రొనాల్డోకు సాధ్యం కాలేదు ఇప్పటి వరకు. కొంతమందికి అలా దాన్ని ఏమంటారంటే సో అన్ని మీ ఉంటాయి కానీ ఫస్ట్ పాపం ఒక టైటిల్. మీ ఫస్ట్ మన ప్రియారిటీ మన ఆర్సీబీ అంటారు. ఫస్ట్ ప్రయారిటీ ఆర్సీబీ. అండ్ దెన్ పంజాబ్. దెన్ అఫ్ కోర్స్ ఢిల్లీ పంజాబ్ లో ఎవరైనా పర్వాలేదు. ఫస్ట్ ఉమ్, ఫస్ట్ ప్రయారిటీ మాత్రం డెఫినెట్లీ ఆర్సీబీ అండి. ఆర్సీబీ, యా. మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.